విజయనగరం జిల్లా బొబ్బిలిలో నారాయణ జూనియర్ కాలేజీ బోర్డు తిప్పేనుంది. కాలేజీ నిర్వహణ ఖర్చు ఎక్కువ అయిందని, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది అన్న కారణంతో క్లోజ్ చేసే ఆలోచనలో యాజమాన్యం ఉంది. టీసీలు తీసుకోవాలని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులపై యాజమాన్యం ఒత్తిడి చేస్తోంది. నారాయణ కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ చేసి ఇలాగ కాలేజీ ఎత్తేస్తున్నాం, మీరు టీసీ వచ్చి తీసుకోండి అని చెప్పడం జరిగిందండి. ఆ ఉద్దేశమే టీసీ ఇదేంటిది సడన్ గా తీసిస్తే ఎలాగవుతుంది ఉద్దేశం మీద ఈ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేయడం జరిగింది. నేను ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే రండి మాట్లాడదామంటే, ఇవాళ బుధవారం ఉదయం వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే లేదండి కాలేజీ కొద్దిగా లాస్ అవుతుంది, బిల్డింగ్ గట్ట ఎంత ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది అవుతుంది, దానివల్ల మా అందరికి ఇబ్బంది జరుగుతుంది, మేనేజ్మెంట్ ఏమో తీసేసి మీ టీసీ మీకు ఇచ్చి వేరే కాలేజీలో మీరు సెకండ్ ఇయర్ జాయిన్ అయిపోండి అంటే మేము అడగడం జరిగింది. అడిగితే ఇంక ఇదేనమ్మా ఫైనల్, అదేంటి సార్ ఇది మాకు కాలేజీ అక్కడ కాలేజీలో బస్ ఫెసిలిటీ ఇవన్నీ బాగానే ఉంటాయనే ఉద్దేశం మీద కాంప్లెక్స్ దగ్గర అన్ని విధాలుగా మాకు బెనిఫిట్ ఉంటుందని ఇక్కడ జాయిన్ చేసాము. తర్వాత ఎంసెట్, తర్వాత ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ కదా, ఈ టైంలో పిల్లలకి చదువులకు ఆటంకం జరుగుతుందంటే లేదండి మా చేతులు ఏమీ లేదు, ఫైనల్గా ఇది మరి కాలేజీ తీసేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించిందని చెప్పడం జరిగిందండి. ముఖ్యంగా ఏం చేయాలని చెప్తున్నామంటే అండి, అటు కాదు ఇటు కాదు మధ్యలోనే సెకండ్ ఇయర్లోనే మేము ఎక్కడికి వెళ్తామో, ఏ కాలేజీ జాయిన్ చేస్తాం, ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏ రూమ్లో పెడతారు, ఏ కాలేజీలో ఏ సీట్లో పెడతారు, బ్యాక్వర్డ్లో పెడతారా, ఎక్కడ పెడతారో మాకు ఆ ఇబ్బంది కోసం మేము బాధపడుతున్నామండి. సార్ మీతో మాట్లాడాలి, ఇంటర్మీడియట్ గురించి రండి అని చెప్పారండి. చెప్తే సరేనండి వస్తామని చెప్పి మా అబ్బాయి నేను వచ్చాను సార్. వస్తే సార్ ప్రిన్సిపల్ గారు సార్ ఏమన్నారంటే లేదండి కాలేజీ తీసేస్తాము, మీరు సెకండ్ ఇయర్ ఎక్కడైనా చూసుకోండి అబ్బాయికి అని చెప్పి అన్నారండి. అంటే అలాగే అదే సార్ అలా చెప్తున్నారు, ఫస్ట్ ఇయర్ అవుతారా సెకండ్ ఇయర్ అవుతారా చదవకూడదు, మేము ఎన్నో వేలు లక్షలు పెట్టి చదివిస్తాం అంటే అబ్బాయి భవిష్యత్తు గురించి కదా, 10th ఇంటర్మీడియట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక దగ్గర చదవాలండి, 8th 9th 10th ఒక దగ్గర, 10th ఇంటర్ సెకండ్ ఇయర్ ఒక దగ్గర చదవాలి, అలాగైతే బాగుంటుంది. కానీ వేరేగా అయితే ఎలా ఉంటుంది సార్? లేదు సార్ మరి హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి, వాళ్ళు ఏది చెప్తే మేము అది చేయాలి, మా చేతిలో అయితే ఏం లేదు అని అన్నారు సార్. అన్ని తర్వాత సర్లేండి అని చెప్పేసి నేను మాట్లాడి వెళ్ళిపోయాను. మళ్ళీ తర్వాత మనం ఫోన్ చేసి టీసీ ఇచ్చేస్తున్నామండి తీసుకెళ్ళిపోండి వచ్చి అని అన్నారు. ఈ రోజు వచ్చాం సార్ దగ్గరికి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ యుగంధర్ చెప్పండి. అనుశ్రీ, బొబ్బిలిలో జరిగింది ఈ ఘటన. బొబ్బిలి 10 ఏళ్ల క్రితం నారాయణ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి కాలేజీ సక్రమంగానే నడుస్తుంది. అయితే గత ఏడాదిగా కాలేజీకి అడ్మిషన్లు గణనీయంగా తగ్గినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థులు 47 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళలో 7 విద్యార్థులు ఇప్పటికే టీసీ తీసుకుని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఉన్న 40 మంది విద్యార్థుల కోసం ఈ కాలేజీలు ఇక్కడ నడపలేము అన్నటువంటిది మేనేజ్మెంట్ చెప్తున్నటువంటి అంశంగా మనకు తెలుస్తోంది. జూనియర్ ఇంటర్మీడియట్ జాయినింగ్స్ పట్ల కూడాను నారాయణ కాలేజీకి పెద్దగా విద్యార్థులు ఎవరు కూడా ఆసక్తి చూపకపోవడంతో మార్క్స్ లేదన్న కోణంలో ఈ కాలేజీని అయితే ఒక్కసారిగా క్లోజ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కనీసం ఈ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లల వరకు కాలేజీ నిర్వహించి తర్వాత కాలేజీ క్లోజ్ చేసేసినట్టయితే ఈ పిల్లలకి ఒక స్టడీ సర్టిఫికేట్ కానీ కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక దగ్గర చదివి సెకండ్ ఇయర్ ఒక దగ్గర చదివినట్టయితే వీళ్ళు స్టడీ సర్టిఫికేట్ తీసుకునే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నటువంటిది పేరెంట్స్ చాలా ఆందోళన కనిపిస్తుంది. అయితే పేరెంట్స్ నుంచి ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం కాకూడదని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజుకి 2 పేరెంట్స్ ని కబర్ చేయడం, వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపించేయడం అనేటువంటి పేరెంట్స్ అందరూ కలిసి ఒక్కసారి వచ్చినట్టయితే డెఫినెట్ ఇక్కడ ఆందోళన చేస్తారు. ఆందోళన చేసినట్టయితే కాలేజీ బ్రాండ్ మీద పోతుంది అనేటువంటిది యాజమాన్యం తాలూకా దీనిగా తెలుస్తోంది. మొత్తంగా అయితే కాలేజీ ఈ ఏడాది నడిపిన తర్వాత వచ్చే ఏడాది క్లోజ్ చేసినట్టయితే బాగుంటుంది అనేటువంటిది పేరెంట్స్ కలిసి. నారాయణ కాలేజీ అయితే విద్యార్థి తాలూకా భవిష్యత్తును కూడా చూడకుండా ఒక్కసారిగా వాళ్ళు నట్టేయటం ముంచేసి బొబ్బిల్లో బోర్డు తిప్పేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యుగంధర్.